ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో అమరావతి వర్సెస్ మావిగన్. అసలు మావిగన్ని వైసీపీ ఎందుకంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది? ఫస్ట్ పాయింట్. అండ్ రెండోది, మావిగన్ని 2029 ఎన్నికల ఎజెండాగా మార్చాల్సినటువంటి సీన్ ఎందుకు వచ్చింది? వీటన్నిటి గురించి మనం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఒక్కసారి ఇది మావిగన్ జగన్ ప్రస్తావించినటువంటి ఏరియా. మచిలీపట్నం, విజయవాడ అండ్ గుంటూరు. జగన్ అంటే జగన్లో గన్ కాదు. సో ఇది గుంటూరులో గన్ అనమాట. సో ఈ 3 ఏరియాలని కలిపి ఒక ట్రయాంగిల్ షేప్కి తీసుకొచ్చి ఒక త్రిభుజాకార పద్ధతిలో ఇలా లాక్కొచ్చి ఈ 107 ఎకరాలని మధ్యలో ఇది కనిపిస్తుంది కదా, యాక్చువల్గా మధ్యలో ఇది కృష్ణానది అనమాట. సో ఇక్కడ దివిసం దగ్గర వెళ్ళి కలిసిపోద్ది. ఈ ఏరియాని ఆల్రెడీ మచిలీపట్నం అభివృద్ధి చెందింది, ఆల్రెడీ విజయవాడ అభివృద్ధి చెందింది, ఆల్రెడీ గుంటూరు అభివృద్ధి చెందింది. సో ఈ 3 ఏరియాలని మళ్ళీ కలుపుకొని మనం డబ్బులు ఆదా చేయొచ్చు కదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా సిన్సియర్గా తెలుగు రాష్ట్రంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్తున్నటువంటి వాస్తవం. సరే, అది వాస్తవమా ఏంటనేది మనం ఇప్పుడు దాన్ని క్రాస్ చెక్ చేద్దాం. ఆల్రెడీ తాడేపల్లిలో, విజయవాడలో, అమరావతిలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడా లేడా అనే టైంలోనే 2014 నుంచి అమరావతి రాజధాని అని చెప్పి తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆంధ్రగా విడిపోయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ప్రభుత్వం అక్కడ పాలిస్తున్న ప్రభుత్వం చూపించిన తర్వాత ఈవెన్ కేంద్రం రిలీజ్ చేసినటువంటి చాలా మ్యాపుల్లో కూడా అమరావతి రాజధాని అని చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ఈగో ఎక్కడ టచ్ అయిందంటే, అమరావతిలో చాలామంది కమ్మోళ్ళ పెట్టుబడులు ఉన్నాయి, అవి నిరూపిస్తారా? నిరూపించరు. ఏదైతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని హైటెక్ సిటీని డెవలప్ చేస్తున్న క్రమంలో అక్కడ కూడా కమ్మోళ్ళు వచ్చి చేశారు, అండ్ ఇప్పుడు కూడా కమ్మోళ్ళు వచ్చి చేశారు. సో అలాంటి ప్లేస్లో మాకు వద్దు అని చెప్తారు. హైదరాబాద్లో కమ్మోళ్ళు ఉన్నారని ఇప్పుడు దాకా నిరూపించగలిగారా? హైటెక్ సిటీలో సగం కంపెనీలు వాళ్ళే, సగం భూములు వాళ్ళే అని నిరూపించగలిగారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇన్నేళ్లలో లేదు. ఈవెన్ వాళ్ళ నాన్నని ఎవరు చంపారో, లేకపోతే దాని గురించి కాన్సిక్వెన్స్ గురించి మాట్లాడమంటే చంద్రబాబు నాయుడు గారే చంపారని చెప్పి మాట్లాడే వ్యక్తి ఈ యొక్క వీటికి ప్రూఫ్స్తో మాట్లాడేటువంటి ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు చేయలేదు. మరి చేస్తారో లేదో కూడా తెలియదు. మరి ఇలాంటి నేపథ్యంలో ఆయన బురజల్లడానికి, లేకపోతే ఇటు కూటమి సర్కార్ మీద కావచ్చు, లేకపోతే ఇంతకుముందు 2014 నుంచి 19 వరకు అధికారంలో టీడీపీ బురజల్లడం కావచ్చు, ఇలాంటివన్నీ మనం కనుక ఒకసారి చూసుకుంటే బేసిక్గా ఆయనకి అమరావతి అంటే ఇష్టం లేదు. అమరావతి వేచుల రాజధాని. అమరావతిలో 32,000 మంది భూములు ఇచ్చినా సరే అసలు అది రాజధానే కాదు. వాళ్ళకి R5 జోన్లో ఇల్లు ఇచ్చి వాళ్ళని కాంప్రమైజ్ చేసినా సరే, అయినా సరే అక్కడ లేనిపోని అంటే అసలు వాళ్ళ రైతులను కానిటువంటి వాళ్ళని తీసుకొచ్చుకొని తాడేపల్లి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లో కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఇంకా ప్రేరేపించి కేసులు వేయండి అని చెప్పి మాట్లాడే వ్యక్తికి నిజంగా ఒక రాష్ట్ర అభివృద్ధి, ఒక రాష్ట్ర ప్రజా సంక్షేమం, లేకపోతే ఇటు అద్భుత పథకాలు, ఇలాంటి వాటి మీద అవగాహన ఉండే కార్యక్రమం ఉందా? అంటే ఇక్కడ ఏమైపోతుందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఇగో అనేది, అంటే మరి అది ఎంత డేంజరో నాకు కూడా తెలియదు వాస్తవానికి. ఇంత డేంజర్గా, ఇంత ఎక్స్ట్రీమ్గా, ఇంత పిచ్చితనంగా ఉంటుందని నేను అనుకోలేదు. వాస్తవానికి ఇంతకుముందు సరిగ్గా అయితే 2019 నుంచి 2024 మధ్య వైసీపీ అంత అఖండమైన మెజారిటీ వచ్చి 151 సీట్లు వచ్చి మరి 2024లో 11 సీట్లకి ఎందుకు పడిపోయింది అని ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాకి వెళ్ళినా, లేకపోతే ఏ ఊరికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ ఎంపీ సెగ్మెంట్కి వెళ్ళినా ఎవరైనా టక్కుని చెప్పేది ఏంటంటే, అంటే నేను 2024 అప్పుడు పబ్లిక్ బైట్స్ తిరిగాను కదా, సో పబ్లిక్ ఏం మాట్లాడుకుంటున్నారు అనేది గురించి ఒకసారి మనం రివైండ్ చేసుకుంటే వాళ్ళు చెప్పేది 3 రాజధానులు అంటూ అపహాస్యం చేశారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చాలామంది చాలా క్లియర్గా చెప్పారు అప్పట్లో. ఈవెన్ మనం బైట్స్ కూడా వైరల్ అవుతూ ఉంటాయి చాలామంది.
సో ఈవెన్ వైసీపీ నాయకులు, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ మాజీ మంత్రులు, లేకపోతే వైసీపీ మాజీ ఎంపీలు, వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటో తెలుసా? రాజధాని విషయంలో మనం కట్టుబడి ఉండాలి. ఎందుకంటే 2016-17 ఆ టైం ఎప్పుడైతే అమరావతిని రాజధానిగా నిర్ధారిస్తూ అప్పటి టీడీపీ గవర్నమెంట్ కేంద్రానికి బిల్లు పంపే టైంలో ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మాకు అమరావతికి మాకు అసలు ఎలాంటి భేదాభిప్రాయం లేదు, మేము అమరావతిని వ్యతిరేకించమన్నారు. సరిగ్గా 2019లో ఆయన అధికారంలోకి రాగానే అమరావతిలో స్కామ్ జరిగిందని చెప్పారు. మళ్ళీ ఆ తర్వాత 3 రాజధానులు పెట్టారు. 3 రాజధానుల గురించి ఇప్పుడు మాట లేదు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి తెచ్చారు కాబట్టి దాంట్లో స్కామ్ జరిగిందన్నారు. మరి 2019 నుంచి 2024 వరకు మరి వైజాగ్లో స్కామ్ జరగలేదా? మీ పార్టీ నేతలు స్కామ్ చేయలేదా? విజయవాడలో మీ పార్టీ నేతలు స్కామ్ చేయలేదా? లేకపోతే కర్నూలులో మీ పార్టీ నేతలు స్కామ్ చేయలేదా? చిత్తూరులో చేయలేదా? నెల్లూరులో చేయలేదా? ఒంగోలులో చేయలేదా? మచిలీపట్నంలో చేయలేదా? ఎవరు ఎక్కడ స్కాములు చేయలేదు? సో అందరూ చేసిన వాళ్ళే. ఇప్పుడు అందుకనే వాళ్ళు కర్మ కూడా ఉంటుంది కదా, కర్మ అనేది సిద్ధాంతం ఉంటుంది బేసిక్గా. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మకపోవచ్చు. ఇప్పుడు అనుభవిస్తున్నారు, వాళ్ళంతా ఇంట్లో కూర్చొని అనుభవిస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. టీవీ చూసి చూసి వెగటు పుట్టేస్తుంది వైసీపీ మాజీ ఎమ్మెల్యేలకి, మాజీ మంత్రులకి. చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక హైదరాబాద్ వచ్చి, లేకపోతే గోవా ఎల్లో టూరిజాన్ని అట్రాక్ట్ చేసుకోవడం, మళ్ళీ హైదరాబాద్లోనో లేకపోతే ఆంధ్రప్రదేశ్లోనో ఉంటే తేడా కొట్టద్దు కదా. సో అందుకని వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి. సో ఇవన్నీ కప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఒక మావిగన్ లేకపోతే ఒక కొత్త చర్చని జనాల్లోకి ఇన్సర్ట్ చేయాలి. సరే చదువుకున్న వాళ్ళు అంటే అసలు మావిగన్ అంటే ఏంటి? ఓకే, MAVIGUN, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, కాబట్టి మావిగన్ అని పెట్టాడు. ఊళ్ళల్లో ఉండే వాళ్ళకి, ముసలోళ్ళకి, ముత్తకోళ్ళకి, చదువు రాని వాళ్ళకి, వాళ్ళకి ఏం అర్థమవుతుంది మావిగన్ అంటే? అదొక కొత్త ఊరేమో, ఎంత ప్రాంతాన్ని కలిపి ఇలా చేస్తున్నాడేమో అనుకుంటారు. వాళ్ళకి పాప అంత నాలెడ్జ్ కూడా ఉండదు. అలాంటి వాళ్ళ సెన్సిటివ్ మైండ్ సెట్స్లో ఒక విష బీజాన్ని నాటి ఎలాగైనా సరే వాళ్ళని నా వైపు తిప్పుకోవాలని చెప్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? 2029 ఎన్నికల్లో మావిగన్ అజెండా ఉంటుంది, అమరావతిని సపోర్ట్ చేసేటోళ్ళు టీడీపీకి ఓటేస్తారు, మావిగన్ని సపోర్ట్ చేసేవాళ్ళు వైసీపీకి ఓటేస్తారని చెప్పి. అంటే ఇక్కడ అంత 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 ఎక్స్ట్రీమ్గా అంటే ఈగోకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక కంపెనీ కానీ, ఒక సంస్థ కానీ, ఒక ఇద్దరు ఉన్నారంటే, ఒక ఇద్దరు టీమ్ లీడ్స్ ఉన్నారంటే, ఆ టీమ్ లీడ్స్ వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తే అప్పుడు ఆ టీమ్ లీడ్స్ యొక్క ఆ టీమ్ మెంబర్స్ యొక్క మనసులు గెలుస్తారు. వాళ్ళకు ఒక బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వస్తుంది నార్మల్గా, కార్పొరేట్ కంపెనీ అని ఏదైనా సరే. కానీ ఇక్కడ 2 పార్టీలు ఉన్నాయి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు జనసేన గురించి మాట్లాడరు. సో ఇప్పుడు అమరావతిని సపోర్ట్ చేస్తే ఆబ్వియస్లీ కూటమి కాబట్టి ఆయన ఆ ఉద్దేశంలో అన్నారనుకుందాం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి టీడీపీకి పడదు. సో అప్పుడు ఏం చేయాలి? టీడీపీ ఏదైతే చెయ్యలేదో, నిజంగా టీడీపీ ఏదైతే చెప్పిన హామీల్ని, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చలేదో వాటిని కనుక జనాల్లోకి తీసుకువెళ్తే అప్పుడు మీకు వెళ్ళి ఏదైతే మీరు అంటారు కదా, ఇంతకుముందు మా దగ్గర తీసుకున్న ఆ డబ్బులు ఏమైపోయాయో, ఆ ఆప్యాయతలు ఏమైపోయాయో, ఆ అనురాగాలు ఏమైపోయాయో, అసలు ఆ ప్రజలు ఏమైపోయారో, మాకు వచ్చిన సిద్ధం సభలకు వచ్చిన జనాలు ఏమైపోయారో అని మాట్లాడతారు కదా మీడియా ముందుకు వచ్చి. ఓడిపోగానే కన్నీళ్లు పెట్టుకుంటూ ఆగ్రహానికి లోనైపోయి, ఆ ఆగ్రహం మనసులో దాచేసుకొని కళ్ళల్లో నీళ్లు పెట్టేసి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారంటే మీమర్స్కి పండగే పండగ. ఆయన గంట మాట్లాడారంటే దాంట్లో 100 క్లిప్లు వస్తాయి మీమర్ సాయంత్రానికి. వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కోసం వైసీపీ నాయకులు, వైసీపీ అభిమానులు, సోకాళ్ళు ఫ్యాన్స్ వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం వెయిట్ చేసేవాళ్ళు ఎవరో తెలుసా? మీమర్స్, సోషల్ మీడియా మీమర్స్. ఎందుకంటే వాళ్ళు బతకాలి కాబట్టి వాళ్ళకి మాత్రమే వినపడుద్ది ఆయన మాట్లాడేది. ఇంకెవ్వరూ కూడా వినే స్టేజ్లో లేదు. అసలు మావిగన్ అనే మాటని ఎంతమంది ఎన్ని రకాలుగా వ్యతిరేకించినా, ఈవెన్ వైసీపీలో ఉన్న నాయకులు, వైసీపీలో ఉన్న అభిమానులు వాళ్ళకి వేశారు కదా 2024లో. వాళ్ళకి 38.5%, దాదాపు 39% వాళ్ళకి ఓట్లు పడ్డాయి. అది నార్మల్ ఓటు బ్యాంకింగ్ కాదు, వాస్తవానికి మాట్లాడుకోవాలంటే. వాళ్ళని వెనకాల పెట్టుకొని ముందుకెళ్ళాలి తప్ప వాళ్ళని వద్దనుకొని కొత్త వాళ్ళ కోసం ఏంటి? ఆల్రెడీ జనసేనకున్న ఓటు బ్యాంక్ స్థిరంగా ఉంది,
టీడీపీకి ఉన్న ఓటు బ్యాంక్ స్థిరంగా ఉంది. ఓన్లీ మావిగా అని చెప్తే, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్తే టీడీపీలో ఉన్న సానుభూతి పరులు నీకెలా వచ్చి ఓటేస్తారు జగన్? నాకు అర్థం కాని విషయం. మావిగన్ అని చెప్తే ఎక్కడో ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి కాపులు పవన్ కళ్యాణ్కి ఓటేశారని చెప్తా ఉంటావు కదా, పదే పదే చెప్తా ఉంటావు కదా. ఈవెన్ మిథున్ రెడ్డి కూడా పంపించి లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బుల్ని అక్కడికి వెళ్ళి పిచ్చి పిచ్చిగా మాట్లాడి పంచిచ్చావు కదా. ఎలాగైనా సరే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవకూడదు అని చెప్పి. మరి అలాంటి నేపథ్యంలో వాళ్ళు వచ్చి ఓటేస్తారా మావిగన్ అని పేరు చెప్తే? జనసేనకి వేయాల్సిన వాళ్ళు మావిగన్ పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తారా? సరే, బీజేపీ విషయానికి వద్దాం. సో బీజేపీకి ఉండే ఓటు బ్యాంక్ వాళ్ళకి చాలా స్థిరంగా ఉంది కదా. సో వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ శైలిలో. ఎవరి రాజకీయం ఎవరి శైలి వాళ్ళు డిఫరెంట్గా ఉంటుంది. మరి ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఓటేసే ఛాన్స్ ఉందా? లేదు. మరి అసలు మరి మావిగన్ కాన్సెప్ట్ దేనికి? అసలు నాకు అర్థం కాని విషయం. మావిగన్ కాన్సెప్ట్ దేనికి? లేదు, డబ్బులు అక్కడ ఇబ్బంది అయిపోతున్నాయి అని చెప్తున్నారు. అసలు గట్టిగా హైదరాబాద్కి ఒక నెలకి వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ కూడా ఇప్పటిదాకా అమరావతిలో ఇన్వెస్ట్ చేయలేదు. రికార్డ్స్ చెప్తున్నాయి కదా. గట్టిగా అసలు ఏ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వాల, అన్నీ నిర్మాణ దశలో ఉన్నాయి. ఓవరాల్గా ఇప్పుడిప్పుడే అన్ని బిల్డింగ్లు లెగుస్తున్నాయి, విద్యా సంస్థలు వస్తున్నాయి, మెయిన్ హెడ్ ఆఫీసులు వస్తున్నాయి, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన బిల్డింగ్స్ వస్తున్నాయి, ఇంకా వేరే వస్తున్నాయి. సో అన్నీ మెల్లిమెల్లిగా యాడ్ అవ్వకుండా వస్తున్నాయి. నిజంగా కనుక 2019 నుంచి 2024 మధ్యలో కనుక అమరావతి ఏదైతే టీడీపీ ఫామ్ చేయగలిగితే గవర్నమెంట్, ఈ పాటికల్లా అమరావతికి ఒక రూపు వచ్చేసేది. అందరూ అన్నారు లేదు ఇదంతా గ్రాఫిక్స్, ఇదంతా బొమ్మలు చేసి చూపిస్తారు. రాజమౌళి సినిమాలో బాహుబలి సినిమాలో ఎలా అయితే బొమ్మలు చూపిస్తారు ఎక్కడ కూడా బొమ్మలు చూపించారన్నారు. ఇప్పుడు బొమ్మ చూపిస్తుంది ఎవరు? మచిలీపట్నం అంటాడు, కాసేపు కర్నూలు అంటాడు, కాసేపు వైజాగ్ అంటారు, కాసేపు అమరావతి అంటారు, కాసేపు విజయవాడ అంటారు, కాసేపు గుంటూరు అంటారు. 6 రాజధానుల ఏపీకి 6 రాజధానుల. ఒక్క రాజధానిని విభజన జరిగి 2014లో విభజన జరిగితే ఇప్పటిదాకా కనీసం 12 ఏళ్ళు 13 ఏళ్ళు అవుతుంది. ఇప్పటిదాకా మనకి ప్రాపర్గా రాజధాని అనేది అభివృద్ధి చెందిన దాఖలా లేదు. ఇన్నేళ్ళ ఎవరి వల్ల? ఎవరి స్వార్థం వల్ల? 2014 నుంచి 2018 వరకు ఆ 4 ఏళ్ళు జరిగిన అభివృద్ధిని కనుక నువ్వు నిర్మాణ పనుల్లో ఉన్న బిల్డింగ్ని వాటన్నిటినీ కనుక ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇంత రప్చర్ జరిగేదా? నిజంగా వైసీపీ అభిమానులకి, వైసీపీ కార్యకర్తలకి, సోకాల్డ్ వైసీపీఎన్స్కి నా సూటి ప్రశ్న, అసలు నిజంగా ఇంత అభివృద్ధి, ఇంత రప్చర్, ఇంత కాన్సిక్వెన్స్ జరిగేదా? దేనివల్ల జరిగేది అంత? కేవలం వైసీపీ అధినేత ఇగో ఆ ఒక్కటే కనిపిస్తుంది అక్కడ, ఇంకెవరికి ఏం కనిపించదు. కానీ మాట్లాడతారు మా ఎజెండా, మా జెండా ఇదే అంటారు. ఎంతవరకు జెండాలు ఎజెండాలు? మీ పార్టీ గెలవడం కోసం, మీరు సర్వే అవ్వడం కోసం, మీకు రాజ్యాధికారం రావడం కోసం, మీరు సీఎం అవడం కోసం, మీ సామంతులు, మీ కూలీలు మంత్రులు అవ్వడం కోసం, వీటి కోసమే కదా. ఇక్కడ ప్రజలు ఎక్కడున్నారు? ఇక్కడ ప్రజలు ఎక్కడ? నిజంగా కనుక ప్రజల గురించి ఆలోచిస్తే ఆల్రెడీ అమరావతిలో అన్ని అభివృద్ధి పనులు ఉన్నాయి. గతంలో నేను 2019 నుంచి 24 మధ్యలో తప్పు చేశా. ఆ తప్పు వల్లే ప్రజలు నాకు 11 సీట్లు ఇచ్చి పరిమితం చేశారు. లేదు, ఆ తప్పు నేను మళ్ళీ చేయకూడదు, ఐ వోంట్ రిపీట్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మనస్ఫూర్తిగా ఒకరోజు పడుకొని ఆలోచిస్తే ఈ బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ ఇవన్నీ తిరగకుండా ఒక్కరోజు కనుక ప్రశాంతంగా ఆలోచించగలిగితే నిజంగా అసలు ఎంత బాగుంటుంది. న్యూట్రల్ పీపుల్ ఎవరైతే ఉంటారు, ఒక 30 అటు వేసుకుందాం, ఒక 30 ఇటు వేసుకుందాం, ఒక 40% అటు ఇటు మారుతూ ఉంటారు కదా, ప్రాబిలిటీ ఉంది కదా, అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు. సో చివరాఖరికి సరిగ్గా ఎలక్షన్స్ టైంకి బాగుంది అనుకున్నాడు ఇక్కడ ఉంటాడు, బాగాలేదు అనుకుని మారిపోతారు. అలాంటి వాళ్ళని, న్యూట్రల్ పీపుల్ని అట్రాక్ట్ చేయాలి కానీ, మహిళా సంఘాలను దగ్గర తీసుకోవాలి కానీ, అంతేగాని పిచ్చిగా మావిగనని లేకపోతే 3 రాజధానులని, ఆ పోయిన 3 రాజధానులకే దిక్కులేదు. మళ్ళీ ఇప్పుడు మావిగనంట. అంటే జనాలు ఎలా అయిపోయారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అసలు దానికి మరి ఆయనకి స్క్రిప్ట్ ఎవరు ఇస్తారో, ఆ స్టాటిస్టిక్స్ ఎవరు చెప్తారో, ఆ లెక్కల బొక్కల గురించి ఎవరు మాట్లాడతారో ఎవరికీ తెలియదు. సరే, ఇంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనేవాళ్ళు, మరి ఆయన ఎత్తడం లేదు నాకు నిజంగా తెలియదు. కానీ ఇప్పుడు ఇచ్చేవాళ్ళు నిజంగా కొంచెం ఆయన జాగ్రత్తగా ఇవ్వాలి. ఆ ఇది ఉండాలి నిజంగా.
జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఒకవేళ ఇదే అంశాన్ని ఫాలో అయితే మళ్ళీ 2029లో గెలిచే అవకాశం ఉంటుందా? మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి.